నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పరిహారంపై స్పష్టత ఇవ్వకుండా సర్వే పనులు చేయొద్దని ప్రభుత్వానికి రైతులు తేల్చి చెబుతున్నారు. మొక్కుబడిగా గ్రామ సభలు నిర్వహించి భూములు కాజేయాలని ప్రభుత్వం చూస్తుందని మండిపడుతున్నారు. తమకు నిర్దిష్టమైన హామీ ఇచ్చే వరకు ప్రాజెక్టు పనులు జరగనివ్వమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవో 69 ద్వారా సీఎం సొంత జిల్లాలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులపై రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువు, పేరపళ్ల జయమ్మ చెరువు నుంచి సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్కు 7 టీఎంసీల సాగునీటిని అందించేందుకు ప్రాజెక్టు మొదటి ఫేజ్ నిర్మాణ పనులను చేపట్టారు. మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులను అప్పగించింది ప్రభుత్వం. ప్రాజెక్టు కోసం ఊట్కూర్ మండలంలోని తిప్రాస్పల్లి, బాపూర్, నారాయణపేట మండలం పేరపళ్ల, దామరగిద్ద మండలంలో దామరగిద్ద తండా, బాపన్పల్లి గ్రామాల్లో భూ సర్వే చేస్తున్నారు. నారాయణపేట కొడంగల్ రోడ్డు ఇక్కడ నుండి ఊట్కూర్ కెనాల్ ఉంది. అయితే ఇక్కడ డ్యాంలో కూడా ఆల్రెడీ 300 ఎకరాలు కాటరపల్లి భూములు కోల్పోయారు. ఆల్రెడీ ఇంతకుముందు కోల్పోయినాము. మళ్ళీ ఇప్పుడు 90 ఎకరాల వరకు భూమిని కోల్పోతున్నాము. అయితే ఇక్కడ నుండి నారాయణపేట కొడంగల్ వరకు నీళ్ళు వెళ్ళడం అంటే దీంట్లో ఆగేదే నీళ్ళు 1 టీఎంసీ నీళ్ళు అవుతాయి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు నింపిన నీళ్ళు కూడా వారం రోజుల కంటే స్టార్ట్ చేసినట్టు వారం రోజుల కల్లా డ్యామ్ నిండిపోతుంది. మళ్ళీ వారం కల్లా వాళ్ళు పైన బంద్ చేసినట్టుకో కింద గద్వాల వరకు వెళ్తాయి నీళ్ళు. ఇవి అమర్జింత ఆత్మకూరు వరకు వెళ్తాయి. వాళ్ళు పైన కానీ బంద్ చేసినట్టే వారం పొద్దుకు నీళ్ళు ఒక చుక్క నీళ్ళు కూడా డ్యాంలో నిలబడే పరిస్థితి లేదు. కనుక ఇక్కడ నుండి నారాయణపేట కొడంగల్కి నీళ్ళు వెళ్ళడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు 300 ఎకరాల భూములు మేము కోల్పోయాము. ఇప్పుడు 90 ఎకరాల భూమి కూడా కోల్పోతున్నాము. కనుక మాకు ఏంటంటే మా డిమాండ్స్ ఒకటే, మాకు ఎకరానికి 50 నుండి 70 లక్షల వరకు మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం కోసం గతంలో పలుమార్లు హెలికాప్టర్ ద్వారా లైడర్ సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఓపెన్ కెనాల్, పంప్ హౌస్, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలకు దాదాపు 400 ఎకరాల కోసం 3 నెలలుగా భూసేకరణ కోసం సర్వే చేస్తుంది. అయితే రైతులు అడుగడుగునా సర్వేను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వే కోసం వచ్చిన అధికారులను వెనక్కి పంపించేశారు. పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చే వరకు భూముల్లో సర్వే చేసేది లేదని అధికారులకు రైతులు తేల్చి చెబుతున్నారు. సర్వే పనుల మీద ఉన్న తొందర పరిహారం విషయంలో ఎందుకు లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చి సర్వే చేయటంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో ఆర్డీఓ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసింది. మక్తల్ మండలం కాట్రేపల్లి గ్రామస్తులు భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం గతంలోనే 300 ఎకరాలు కోల్పోయామని, మళ్లీ భూములిస్తే ఎలాంటి జీవనాధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 300 ఎకరాలు కూలిపోయినా కాబట్టి ప్రజల్లో నాది కూడా 11 కూలిపోయింది. నాకు 2 కొడుకులు బిడ్డ ఉంది కాబట్టి ఇంతవరకు కూడా గవర్నమెంట్ 3-4 ఏళ్ళు మనం సతాయిస్తుంది. సర్వే చేస్తారు, సతాయిస్తారు, వస్తామంటే రావడం లేదు. అయితే గ్రామ సభలు కూడా పెడుతున్నారు. గ్రామ సభలు పెట్టి కూడా సబ్ కలెక్టర్స్ అని చెప్పినాక ఆర్ఐ ఫోన్ చేసి ఉంటామని చెప్పినాము. ఉంటున్నాక మళ్ళీ ఒక 12 గంటల లోపలనే మేము రావడం లేని చెప్తున్నారు. వ్యవసాయం కూర్చున్నాం. ఆ రోజు సాయంత్రం వరకు కూర్చున్నాం. రాకపోయారు సార్. రాకుండా విషయం మేము మళ్ళీ తిప్పలేకపోయినాం. పోయి మాకు రేట్ ఏముందంటే మాకు ఇచ్చే రేటు 50 నుంచి 70 లక్షల వరకు 60 లక్షలకు ఇస్తేనే ఒప్పుకుంటాం. లేదంటే మా భూమి ఈయనకే లేదు. మక్తల్ పరిధిలోనే పట్టా భూమి లేదా ఎకరాకు 70 నుండి 80 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ ప్రకారం పరిహారం ఇస్తే ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామన్నారు. గ్రామసభ తీర్మానాల్లో రైతులు సంతకాలు చేయకపోవడంతో అధికారులు అక్కడి నుండి వెనుదిరగాల్సి వచ్చింది. పేరుకు గ్రామసభలు పెట్టి తమ భూములు కొల్లగొట్టాలని చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాలను ఎండబెట్టి కొడంగల్కి నీళ్లు తరలించుకుపోతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ రోజు కొడంగల్ మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్కి ఏ అనుమతులు పెట్టి ఈరోజు వర్క్ స్టార్ట్ చేసిందో కొంచెం తెలియజేయాలని మా ముఖ్యమంత్రి గారిని మరియు మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఎందుకు అడుగుతున్నామంటే కనీసం మాకు తెలిసింది మొన్న మా హరీష్ రావు గారు తీసింది మొత్తం సమాచార చట్టం తీస్తే దాంట్లో డిపిఆర్ఓ లేదు, ఇరిగేషన్ శాంక్షన్స్ అంటే సిడబ్ల్యూసి నుంచి లేదు, ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేవు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు, ఏవీ లేని ఈరోజు ప్రాజెక్టు స్టార్ట్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులను గిట్లే చేసిన జలయజ్ఞంలో లేదు కదా, ఏదో ఒకటి డిపిఆర్లో సబ్మిట్ చేయడం కానీ చేయడం జరిగింది. అట్లనే ఈరోజు మా బీమాకు కూడా మా నాన్నగారు అప్పట్లో జలయజ్ఞంలో మొట్టమొదటి ప్రాజెక్టు బీమా తీసుకొని దానికి అన్ని అనుమతులు. ఈరోజు మా నాగన్ సార్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఉన్నలో తెలియదు మాకైతే, కానీ మా బీమా ప్రాజెక్టు మటుకు అన్నీ ఉన్నాయి, అలా అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే ఎత్తిపోతలకు తాము వ్యతిరేకం కాదంటున్నారు రైతులు. కొడంగల్ను పచ్చబర్చడానికి 2 నియోజకవర్గాలను ఎడారిగా మార్చి ఓపెన్ కెనాల్ ద్వారా కాకుండా పైప్ లైన్ ద్వారా కొడంగల్కు సాగునీటిని అందించేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత రైతులు సైతం ఓపెన్ కెనాల్ ద్వారా సాగునీటిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయినా తమ ప్రాంతానికి నీళ్లు రానప్పుడు తామెందుకు త్యాగం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.